నమస్తే, వెల్కమ్ టు లియో. అవంతి శ్రీనివాస్ మొత్తానికి వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. అయితే అవంతి శ్రీనివాస్ కోవలోనే గ్రంథి కూడా వచ్చేసాడని చెప్పుకోవాలి. మొత్తానికి 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఇక్కడతో స్థిరత్వం పుంజుకొని తర్వాత రాను రాను వైసీపీని బలోపేతం చేసుకుంటారేమో అనేటువంటి ఒక ఆశలకి నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి తను చూస్తున్నటువంటి యొక్క చూపు కావచ్చు, తను చేస్తున్నటువంటి ఒక వైఖరి కావచ్చు, చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి ఏ నేతల్ని పట్టించుకోవడం కావచ్చు, గతంలో ఎవరికైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా దాటేయడం కావచ్చు, అంతెందుకు ఇంట్లో ఉన్న వారిని పూర్తిగా పట్టించుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే వైసీపీ పార్టీలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్తకు కావచ్చు, నేతలకు కావచ్చు నిరాశ అయితే ఎదురైంది. అదేవిధంగా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వంతు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పార్టీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేశాను, దీన్ని మాత్రం వైఎస్ జగన్ గారు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. ఇదే కాకుండా గతం హయాంలో జగన్ రెడ్డి చేసినటువంటి యొక్క అవినీతులు కావచ్చు, వీటన్నిటిని కూడా చూసే బయటకు వచ్చాను అని అంటూనే ఇక్కడ వైసీపీ నుంచి బయటికి వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వింటున్న కీలకమైనటువంటి యొక్క వ్యాఖ్య ఏంటంటే గౌరవం లేని చోట మేము ఉండలేము అని మాట్లాడుతున్నారు. గతంలో మనం చూసుకున్నాం, బాలినేని శ్రీనివాస్ గారు ఏదైతే వైసీపీ నుంచి బయటకు వచ్చారో, అదే కాకుండా వైసీపీలో చాలా కీలకమైన నేత, అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, బంధువు అని కూడా తెలుసు. అయితే ఇలాంటి బంధుత్వాన్ని కూడా వదులుకొని ఎందుకని పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట కూడా ఏంటి అంటే గౌరవం. నిజంగా గౌరవం లేని చోట మేము ఉండలేమని అని మాట్లాడుతున్నారు. అయితే ఈ గత 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో 2019 నుంచి 24 వరకు ఎందుకని ఆ పార్టీలో కొనసాగారు అంటే మటుకు కొంతమంది చెప్తున్న మాటలు ఏంటి అంటే బెదిరింపులు కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు. అయితే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో ఒకటి మాత్రం నిజంగా కనిపిస్తుంది. ఏంటి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓన్లీ 6 నెలలే అవుతుంది, కానీ 6 నెలల్లోనే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని అయితే ఏదైతే వ్యాఖ్యానాలు చేస్తున్నారో మా హయాంలో పెద్ద చేసింది ఏమీ లేదు అని మాట్లాడడం మనం చూసాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విషయం కూడా తీసుకొచ్చారు ఇక్కడ. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ఆ టైంలో ఎవరన్నా వచ్చి ఏంటి ఇంకా 5 నెలలు అయింది, లేదా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఈ హామీలు ఇంకా పూర్తి కాలేదు అన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా అనేవారట, 5 సంవత్సరాలు మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, 5 సంవత్సరాల తర్వాత అడగండి అని అన్నవాళ్ళు. అయితే తండ్రి మాటను కూడా జవదాటి ఎందుకని ఇప్పుడు జగన్ కరెక్ట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్ 30-35 రోజుల్లోనే ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి అక్కడ హత్య రాజకీయాలు జరుగుతున్న ఏపీలో ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని మాట్లాడడం ఎలా చూడాలి? అదేవిధంగా మిగతా అన్ని విషయాలు చూసుకుంటే ప్రతి దగ్గర అల్లలు సృష్టించడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో మాత్రం ఒక పెద్ద కుట్ర దాగుంది. ఏదైతే జగన్ మాటల్లో అనేది మాత్రం బయటపడింది. అదేంటి అంటే జగన్ ప్రతి చోట అల్లర్లు లేపండి, గొడవలు క్రియేట్ చేయండి, నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి అని మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ మేము చేసే పరిస్థితుల్లో లేము, ఎందుకంటే సరైన క్యాడరు మా దగ్గర లేదు. దాదాపు 175 నియోజకవర్గాలకి సరైన ఇన్ఛార్జీలు కూడా ఇంకా ప్రకటించలేదు. సో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా సరే సరైనటువంటి యొక్క నాయకత్వం లేదు. కనీసం ఒక్కరోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి మన ఓటమికి కారణాలు ఏంటి, 151 సీట్ల నుంచి 11 స్థానాలకు ఎందుకు పడిపోయాము, దానికి గల కారణాలు ఏంటని ఏ రోజు అడగలేదు. ఏ రోజు ఆయన సంబంధించినటువంటి యొక్క పులివెందల్లో కూడా ఆయన కనీసం మాట్లాడలేదని అయితే జరుగుతుంది. అయితే ఇదంతా నిజంగా వాస్తవం అని ఏపీ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. కనీసం ఆయన మాట్లాడుతున్న మాటల్లో కూడా ఏంటి అంటే 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడింది లేదు, పులివెందులకు వెళ్ళి సమస్యలు కనుక్కుంది లేదు. అదేవిధంగా మిగతా 10 స్థానాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన నియోజకవర్గాల్లో లేరు, వాళ్ళంతా కూడా పూర్తిగా కనబడటం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇవి రేపొద్దున ఈ 11 స్థానాల నుంచి కూడా పూర్తి గుండు సుందా కింద మారబోతుందా? అయితే ఇవన్నీ తెలుసుకొని అవంతి శ్రీనివాస్ బయటపడ్డా? సో అదేవిధంగా మనం చూసాం గతంలో కూడా ఏదైతే పెద్దల సభల నుంచి వస్తున్నటువంటి బీదా మస్తాన్ గారు కావచ్చు, మోపిదేవి గారు కావచ్చు, అదేవిధంగా చాలామందిని చూస్తూ వస్తున్నాం. సో ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారు ఏంటి అనేది మాత్రం అర్థం కావట్లేదు. అయితే ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటల్లో మాత్రం ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. పూర్తిగా 175 నియోజకవర్గాల్లో కనీసం కార్యకర్తలు కూడా లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నాము అని ఒక నిరాశలో అయితే ఉన్నారు. అయితే ఆయన
ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు లేదనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ అతి తొందరలో ప్రకటిస్తానని అయితే చెప్తున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా అంటే మటుకు దానికి సమాధానం మాత్రం చెప్పాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇందాక అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎటువంటి కార్యకర్తని కానీ నేతని కానీ ఆఖరికి తన కుటుంబ సభ్యుల్ని కానీ పట్టించుకున్నటువంటి ఒక దాఖలాలు లేవు. ఇదే జరిగితే మటుకు 100కి 100% రేపు పొద్దున ప్రతి వైసీపీకి సంబంధించిన కార్యకర్త కూడా మిగలరు. అది ఉంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే భారతిరెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటి ఒక మాటలు అయితే మనకు అర్థమవుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.